ఈ ఎక్స్రేస్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చూసినట్లయితే ఈ ఎక్స్రేస్ అనేవి వాటిలో ఒక భాగం. ఇది ఒక రకమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అయితే ఇది మనం చూసే లైట్ కన్నా తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, అలాగే ఎక్కువ ఎనర్జీతో పవర్ఫుల్గా ఉంటుంది. దీనికి వేవ్ లెంత్ తక్కువగా ఉండడం వల్ల ఇవి మన బాడీ నుండి కూడా ప్రయాణించగలవు. లైట్ అనేది ఏదైనా ఒక వస్తువుకి తగిలి ఆగిపోతుంది, కానీ ఎక్స్రేస్ అనేవి కొన్ని వస్తువుల గుండా పాస్ అయ్యి వెళ్ళగలవు. ఆ వస్తువుల డెన్సిటీ అంటే సాంద్రత ఎక్కువగా ఉంటే ఈ ఎక్స్రేస్ అనేవి మధ్యలోనే అబ్జర్వ్ అయిపోయి అక్కడితో ఆగిపోతాయి. అదే సాంద్రత తక్కువగా ఉంటే ఇవి ఆ వస్తువు గుండా బయటకు రాగలవు. మన శరీరంలో ఎముకలు కాల్షియంతో తయారు చేయబడి ఎక్కువ డెన్సిటీతో ఉంటాయి, అందుకే ఇవి ఎక్స్రేస్ని ఆపేస్తాయి. కానీ మన బాడీలోని కండరాలు, మిగిలిన అవయవాలు కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ వంటి వాటితో చేయబడి తక్కువ సాంద్రతతో ఉంటాయి. కాబట్టి వీటి గుండా ఎక్స్రేస్ పాస్ అయ్యి బయటకు వచ్చేస్తాయి.